Hi guys, welcome to my YouTube channel. From now onwards, I'm going to speak both English and Telugu. ఈరోజు వచ్చేసి నేను ఐటమ్ని అన్బాక్స్ చేయబోతున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను మోటో వైప్ నుంచి ఆర్డర్ చేశాను. అండ్ సో ఫార్ నేను వీడియోస్ అన్నీ వచ్చేసి ఇన్స్టా 360 హ్యాండిల్ బార్ మౌంట్ నుంచి రికార్డ్ చేశాను బై ప్లేసింగ్ ఇన్స్టా 360 X4a ఆన్ దిస్. అండ్ ఫ్రమ్ నో ఆన్వర్డ్స్ వచ్చేసి నేను హెల్మెట్కి అటాచ్ చేసి హెల్మెట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను బ్లాగ్స్. సో దట్స్ వై ఆర్డర్ దిస్ వన్. సో ఇది వచ్చేసి ఇప్పుడు అన్బాక్స్ చేద్దాము. లాస్ట్లో వచ్చేసి నేను దీని ప్రైస్ డీటెయిల్స్ లింక్స్ అన్నీ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ప్లీజ్ డూ వాచ్ గైస్. ఓకే, 2 బాక్సెస్ పంపించారు. ఫస్ట్ బాక్స్లో వచ్చేసి సమ్ మౌంట్స్ పంపించారు. లెట్స్ ఓపెన్ ది సెకండ్ వన్. ఇందులో వచ్చేసి హారిజాంటల్ పంపించారు. హారిజాంటల్ మౌంట్. Let's open this. ఇది వచ్చేసి నాకు తెలిసి ఇది ఇన్స్టా 360 పెట్టుకొని ఎమర్జెన్సీ జస్ట్ ఇన్ కేస్ హెల్మెట్ నుండి మౌంట్ ఊడిపోయింది అనుకోండి, ఇది జస్ట్ స్టిక్ చేయడమే హెల్మెట్కి. జస్ట్ ఇది ఇన్ కేస్ ఊడిపోతే ఇది సేవ్ చేస్తుంది హెల్మెట్ నుంచి పడిపోకుండా ఇన్స్టా 360. Okay, let's remove this one as well. So this is the horizontal mount. So ఇలా ఎంత ఉంది కెమెరా వచ్చేసి. ఓకే ఫైన్. వాట్ ఈస్ దిస్? ఓకే, ఇది వచ్చేసి లిక్విడ్ అనుకుంటాను. ఈ లిక్విడ్ వచ్చేసి మనం ఫస్ట్ హెల్మెట్కి అప్లై చేయాలి, తర్వాత ఈ స్టిక్కర్ అంటించాలి. లెట్స్ ప్రొసీడ్. ఇది వచ్చేసి ఈ మౌంట్ వచ్చేసి స్పెసిఫిక్గా నా హెల్మెట్ KYT TT రెవో స్పెసిఫిక్ మోడల్స్కి డిజైన్ చేశారు. ఇది వచ్చేసి ఇలా ఎంత ఉంది, ఇలా ఎంత ఉంది. ఫైన్. ఓకే, ఈ ఓపెనింగ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో ఇది ఓపెన్ చేయడానికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో యూ కెన్ గో అహెడ్ అండ్ అటాచ్ దిస్. క్లీన్ దిస్ ఏరియా. ఇక్కడ వచ్చేసి క్లీన్ చేస్తున్నాను. ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నా, అదర్ పార్టికల్స్ మామూలుగా హెల్మెట్ బైక్ పెట్టుకొని పోతుంటాం కదా, వర్షం పడ్డప్పుడు ఏమన్నా దుమ్ము డస్ట్ ఉన్నా పోవడానికి. లెట్స్ క్లీన్ దిస్ ఏరియా థరోలీ. లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ గైస్. ఓకే, ఇది వచ్చేసి మోటో బైక్ ఇండియా వాళ్ళు వచ్చేసి ఈ లిక్విడ్ మనము అప్లై చేసామనుకోండి, సో ఇంకా అదెసివ్నెస్ స్ట్రాంగ్ అవుతుందని చెప్పారు వాళ్ళు. ఇది వచ్చేసి నేను ఒకటి ఇయర్ బడ్ తీసుకొని యూజ్ చేస్తున్నాను. ఇది ఎక్స్ట్రా 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకోటి వచ్చేసి నేను ఎక్స్ట్రా ఇది ఎమర్జెన్సీ అని చెప్పాను కదా ఒకటి, ఇది కూడా నేను ఇక్కడ పెడతాను, ఇక్కడ అటాచ్ చేస్తాను. జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా హెల్మెట్కి దీనికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది, ఎమర్జెన్సీలో పడిపోయినా కూడా ఏమవుకోకుండా. ఇది వచ్చేసి ఇక్కడ అప్లై చేద్దాము ఈ పార్ట్లో. ఎమర్జెన్సీ మీద అప్లై చేస్తున్నాను. మళ్ళీ ఎమర్జెన్సీ అనేది హైడ్ చేయకూడదు. ఈ ఎమర్జెన్సీ ఏంటంటే జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా ఎమర్జెన్సీ ఏమైనా జరిగినా, యాక్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా
ఇది వచ్చేసి డైరెక్ట్ పుల్ చేయొచ్చు, హెల్మెట్ రిమూవ్ చేయకోకుండా, ఫర్ సేఫ్టీ. ఓకే గాయ్స్, ఐ హ్యావ్ అప్లైడ్ దిస్ థింగ్. ఒక 5 minutes ఇలానే పెట్టాలి, ఇది డ్రై అయ్యేంత వరకు. యా ఓకే గాయ్స్, 10 minutes ఇలానే ఉంచాను గాలికి. నాకు తెలిసి ఆరిపోయింటుంది. యా కొద్దిగా హార్డ్ అయింది ఈ ఏరియా. బెటర్ స్టిక్కింగ్ కోసం ఇచ్చినట్లున్నారు ఈ లిక్విడ్. ఓకే, ఇది అప్లై చేసేద్దాం ఇక. సైజుగా అతికియాలి, లేదంటే ఎంటైర్ వీడియోనే తేడా కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. లెట్స్ అటాచ్ స్లోలీ. యా ఇప్పుడైతే అటాచ్ చేశాను. సో కంపెనీ వాళ్ళు వచ్చేసి ఫర్ 24 hours దీని మీద ఏమీ బ్లాగింగ్ కానీ కెమెరా ఇన్స్టాల్ చేయడం కానీ చేయొద్దని చెప్పారు. సో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ దిస్ రైట్ నౌ. ఇది వచ్చేసి ఎవ్రీ హెల్మెట్కి డిజైన్ చేశారు. నా హెల్మెట్కి వచ్చేసి పర్ఫెక్ట్ ఫిట్ అండి ఇది. ఇది ఎమర్జెన్సీది కూడా అతికిచ్చేద్దాం ఇప్పుడు. ఏం గ్లూ వేసి అతికిచ్చారు బాబు మీరు, అసలు వెనకాల తీయడానికి కూడా రావట్లేదు. తెలియండి ఎంత స్ట్రాంగ్ ఉంటేనే కదా. ఇచ్చేసి ఇక్కడ అతికిచ్చేస్తున్నాను. ఇది ఎలా ఉన్నా పర్వాలేదు, ఏమంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలి. జస్ట్ ఇన్ కేస్ ఇది ఊడిపోయినా కూడా Insta360 ఇలా మౌంట్ చేస్తాం కదా, ఇలా మౌంట్ చేసినప్పుడు ఇన్ కేస్ ఇది ఊడిపోయినా కూడా ఇది తీసుకోవాలి వెయిట్. దీని నుంచి దీనికి ఒక థ్రెడ్ లాంటిది అటాచ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు ఇలా పెడతాం కదా ఇది Insta360. జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ఎక్కువ అదుర్లు వచ్చినా కూడా, ఏమన్నా ఊడిపోయినా కూడా దీని నుంచి దీనికి ఇలా థ్రెడ్ ఒకటి కనెక్ట్ చేస్తాను బ్లాక్ చేసేటప్పుడు. ఇలా ఇటు నుంచి ఇటు, జస్ట్ ఇన్ కేస్ ఇది ఊడిపోయినా కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది. ఊడిపోకూడదని అనుకుంటున్నాను, బట్ జస్ట్ ఇన్ కేస్ ఎమర్జెన్సీగా ఇది కూడా బాగా మంచి ఐడియానే. ఓకే, లెట్స్ పుట్ ఇట్ బ్యాక్. సో ఇంకేమేమి చూసారో చూసేద్దాము. ఇది వచ్చేసి హారిజాంటల్ మౌంట్. ఇది వచ్చేసి ఎలా వెళ్తుందంటే ఇలా పెట్టేస్తాం. దీనికి ఇలా ఇన్స్టాల్ చేసేసి ఈ Insta360 వచ్చేసి ఇలా వెళ్తుంది దీనికి. ఇది వచ్చేసి నేను మీకు రేపు మార్నింగ్ చూపిస్తాను, రేపు మార్నింగ్ రేపు నైట్ చూపిస్తాను. ఎందుకంటే 24 hours వరకు ఇన్స్టాల్ చేద్దాం, ఇది కెమెరాస్ ఏవి పెట్టకని చెప్పారు. ఇది ఇలా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హారిజాంటల్ మౌంట్. హారిజాంటల్ మౌంట్ వచ్చేసి మనం కెమెరాని ఇలా దీనికి ఇలా పెట్టేసి ఇలా వస్తుంది. హారిజాంటల్ మౌంట్ వచ్చేసి ఈ కెమెరాకి ఇలా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇది తీసేసి ఇది వచ్చేసి వర్టికల్ మౌంట్ కదా, ఇది వచ్చేసి హారిజాంటల్ మౌంట్. ఇలా పెట్టచ్చు, ఇలా వస్తుందండి. నేను మీకు రేపు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను ఎలా కనిపిస్తుంది అనేది. ఇది ఇలా పెట్టేసి మనము ఈ స్క్రూ పెట్టేసేయాలి. నాట్ ఇట్. ఇది వచ్చేసి ఏంటో మరి ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది కూడా నాకు తెలిసి ఇది ఎక్స్టెండర్ అనుకుంటున్నాను. ఇవాళ నేను Insta360 వర్టికల్ మౌంట్ ఇన్స్టాల్ చేశాను. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. సో బ్లాగ్స్ ఇలా చేసుకోవచ్చు.
వర్టికల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఇలా నేను నెక్స్ట్ వచ్చేసి నేను హారిజాంటల్ మౌంట్ చూపిస్తాను ఎలా ఉంటుందనేది. ఇది వచ్చేసి హారిజాంటల్ మౌంట్. ఇలా అయితే కనిపిస్తుంది. వర్టికల్ కావాలంటే వర్టికల్గా, లేదంటే హారిజాంటల్గా మన రిక్వైర్మెంట్ని బట్టి బ్లాక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రైసెస్ చెప్తాను. సో ఇది వచ్చేసి ఓన్లీ వర్షన్ 1, వర్షన్ 2 రెండిట్లో ఉన్నాయి. ఓన్లీ ఈ మౌంట్ వచ్చేసి 1099 రూపీస్ పడింది, 1099 రూపీస్. వర్షన్ 1 అయితే అరౌండ్ 999 రూపీస్ ఉందనుకుంటాను, 999 రూపీస్. బట్ నేను వర్షన్ 2కి వెళ్ళాను. అండ్ వర్టికల్ మౌంట్ వర్టికల్ మౌంట్ వచ్చేసి అరౌండ్ 150 ఆర్ 160 రూపీస్ ఉంది. అండ్ హారిజాంటల్ మౌంట్ వచ్చేసి 650 రూపీస్ ఉంది. అండ్ నేను గ్లో అతికిచ్చాను కదా, అది వచ్చేసి 100 రూపీస్. సో ఓవరాల్ నాకు అరౌండ్ 1900 చేంజ్ అయితే పడింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. అండ్ ఇవాళ నేను ఒక రైడ్ కూడా చేశాను. ఫీడ్బ్యాక్ వచ్చేసి ఇదైతే వర్టికల్ మౌంట్ అయితే హెల్మెట్ ఇది కెమెరా పెట్టినప్పుడు పైకి కిందకి అయితే వెళ్తుండే ఏదన్నా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర. బట్ నేను స్టిల్ థ్రెడ్ ఒకటి అటాచ్ చేసి సంథింగ్ చేశాను. ఇది ఒక్కటి నాకు నచ్చలేదు, పైకి కిందకి వెళ్తుంది. ఇది చూసారు కదా. సో ఫర్ ఆల్ గుడ్ గైస్. నెక్స్ట్ నేను తీసిన బ్లాగ్ వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Bye bye.